కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ను ప్రతిపాదించినట్టు వివరించారు భట్టి. తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 2,75,891 కోట్ల అంచనాలతో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే లక్ష్యంతో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప, అమలుకు దిబ్బ అన్నట్లుగా ఉండేవని ఎద్దేవా చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ధనిక రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను అధిగమించి అభివృద్ధిలో ముందుకు వెళ్తామన్నారు మంత్రి భట్టి విక్రమార్క. బడ్జెట్లో 6 గ్యారెంటీలకు పెద్దపీట వేస్తూ 53,196 కోట్ల రూపాయలు కేటాయించారు మంత్రి భట్టి విక్రమార్క. వ్యవసాయ రంగానికి 19,746 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 40,080 కోట్లు, నీటిపారుదల శాఖకు 28,024 కోట్ల రూపాయలు కేటాయించారు. విద్యారంగానికి 21,389 కోట్లు, వైద్య రంగానికి 11,500 కోట్లు కేటాయించారు. పురపాలక శాఖకి 11,692 కోట్లు, మైనార్టీ 2,262 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 21,874, బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి 7,740 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అయితే తమ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామన్నారు మంత్రి భట్టి విక్రమార్క. సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక. అందుకే 6 హామీలు ప్రజల ముందు ఉంచి వారి ఆమోదంతో ఈ శాసనసభ వేదిక ద్వారా వాటిని అమలు చేసేందుకు మా ప్రణాళికను మీ ముందు ఉంచుతున్నాం. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు మేము బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు ద్వారా అనర్హులే ఎక్కువ మంది లబ్ధి పొందారని భట్టి విక్రమార్క విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో నిజమైన రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు అందిస్తామన్నారు. అంతేకాదు నిరుద్యోగ యువతను తాము హక్కున చేర్చుకుంటామన్నారు. కాంగ్రెస్ సర్కార్ జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. యువజన సంక్షేమం యువకుల్ని రెచ్చగొట్టడం కాదు, హక్కున చేర్చుకుంటాం, వారికి ఆసరాగా ఉంటాం, ఆదుకుంటాం. స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికే ఏర్పాట్లు చేస్తాం. యువతే దేశానికి భవిష్యత్. చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియని ప్రారంభించాం. ధరణి అనేది ఓ తప్పుల తడక అన్నారు మంత్రి భట్టి విక్రమార్క. గత ప్రభుత్వ హయాంలో ధరణి కొంతమందికి భరణంగా, మరికొంతమందికి భారంగా మారిందని విమర్శించారు. దాన్ని ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ధరణి కొంతమందికి భరణంగా, మరికొంతమందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారింది. ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి 5 సభ్యులతో ఒక కమిటీని నియమించాం. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకొని నిపుణుల కమిటీకి బాధ్యత అప్పగించడం గతంలో ఎన్నడూ జరగలేదు. మరోవైపు తమది అంకెల బడ్జెట్ కాదు, వాస్తవిక బడ్జెట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవాల ప్రాతిపదికన నిజమైన అంకెలతో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. గత ప్రభుత్వం గత సంవత్సరం 2,90,000 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిండు. అధికారులతో మాట్లాడితే ఈసారి 3,50,000 కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు. నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది 2,75,000 కోట్ల 891 కోట్ల రూపాయలు లెక్క తేలింది. మొత్తానికి భట్టి పద్దుల చిట్టా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉందని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుంటే విపక్షాలు మాత్రం ఇందులో కొత్తదనమేదీ లేదని విమర్శిస్తున్నాయి.